4వ వార్షికోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. మరి 2001 ఏప్రిల్ 27వ తేదీ హైదరాబాద్లోని జలదృశ్యంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం ఈరోజు రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత మన గులాబీ జెండాది, మన కేసీఆర్. ఆనాడు 2001 ఏప్రిల్ 27వ తేదీ ఉదయం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ చేసుకొని నాంపల్లి దర్గాలో మరి అక్కడ ప్రార్థన చేసి అక్కడి నుంచి జలదృశ్యంలో 3 రాజీనామాలను ఒకటి తర్వాత ఒక రాజీనామాను సంధించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు మన కేసీఆర్. ఇవాళ కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ రాష్ట్రమే లేకపోతే మన సిద్దిపేట జిల్లానే లేదు. ఇవాళ రాష్ట్రాన్ని సాధించిండు, ప్రజల ఆకాంక్షలు అయినటువంటి జిల్లాలను సాధించింది మన కేసీఆర్. సాగునీరు, త్రాగునీరు, నిరంతరాయ విద్యుత్తు, పేదలకు సంక్షేమం, ఇలా ఎన్నో కార్యక్రమాలు తెచ్చి ఇవాళ ఈ తెలంగాణను మరి నిజంగా ఒక ఆకుపచ్చ తెలంగాణగా, సంక్షేమ తెలంగాణను మన కేసీఆర్ గారు తయారు చేశారు. దేశానికే ఎన్నో పథకాలు మార్గదర్శకంగా నిలిచాయి. మన మిషన్ కాకతీయ, మన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వానికి అనేక రాష్ట్రాలు దాన్ని మోడల్ గా తీసుకొని అమలు చేశాయంటే అది మన కేసీఆర్ ఘనత. ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చే మిషన్ భగీరథ ఇవాళ అనేక రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ లెక్క మేము కూడా ఇంటింటికి నీళ్లు ఇస్తామన్నారంటే అది కేసీఆర్ ఘనత, మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఘనత. రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే రైతు బంధు పథకాన్ని దేశంలో మొట్టమొదలు ప్రారంభించింది మన కేసీఆర్. దాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టింది, దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా కాపీ కొట్టి నగదు బదిలీ పథకాన్ని ఇతర రాష్ట్రాల్లో ప్రారంభించారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణని సాధించడమే ఒక గొప్ప విజయం. ఆ సాధించిన తెలంగాణలో దేశానికి ఆదర్శంగా ఉండే ఎన్నో కార్యక్రమాలను, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేసి దేశంలో ఒక మోడల్ గా కేసీఆర్ ఈ తెలంగాణను నిలిపాడు.